You see, definitely అమితాబ్ బచ్చన్, శ్రీదేవి వర్ ద లాస్ట్ పీపుల్ ఐ హ్యాడ్ ఎ డిజైర్. ఎందుకంటే నేను వాళ్ళ సినిమాలు టికెట్లు కొని చూసాను లైన్లో నుంచి. మీ సినిమాలు మేము చూసినట్టు. ఇప్పుడు నేను ఈ కొత్త యాక్టర్స్ అని నేను చూడలేదు. అప్పుడేంటి ఆ స్క్రిప్ట్లో ఉన్న రిక్వైర్మెంట్ బట్టి ఈ యాక్టర్ బాగుంటాడు అని అనుకోండి. నేను ఐఎమ్ నాట్ ఇన్ ఆఫ్ ఎనీ యాక్టర్. వీటితో చేయాలి అలా అలా అనేది అలా అనే యాక్టర్స్ ఎవరు లేరు అసలు. హీరోయిన్తో కూడా లేదా? ఎవరితో లేదు. అది శ్రీదేవి తాగిపోయింది. అది ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు క్యూలో ఉన్న ఫీలింగ్ తోటి వాళ్ళ మీద డెవలప్ అయింది, కానీ యాక్టర్స్ కూడా కాదు అది అప్పుడున్న హైలో. అది మీరు ఈ సినిమా తీసుంటే బాగుండు, తీయలేకపోయానే అనే ఫిల్మ్ ఏమైనా ఉందా? మేబీ ఓపెన్ హైమర్ ఐ థింక్ ఇస్ ద గ్రేటెస్ట్ కామన్ మ్యాన్కి అర్థం అవ్వకపోవచ్చు. నాకు నేను నా కోసం తీసుకుంటే చెప్పాను కదా మీకు. అంటే మీకోసం తీసినా కానీ చూడాల్సింది మేమేగా. అదే కదా, అది ఇదే ఇంటర్వ్యూలో 10 సార్లు చెప్పాను మీకు. మేము అనేది కామన్ కాదు. ఇప్పుడు శివ జనాలు చూస్తారా చూడరా అంటే అప్పుడు నేనేం చేసేవాడిని, ముద్దుల మావయ్య ఆ టైంలో ఆ సినిమాలు ఆడాయి. శివ కూడా ఎవరిని కేర్ చేయకుండా నా కోసం తీసుకుంది. అది కూడా అది నేను చెప్పేది. అన్ని సినిమాలు అలాగే చేశాను. అందరూ అది చేస్తారు, వాళ్ళు చెప్పరు. ఎందుకంటే నేను ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు సపోజ్ అనుకోండి. అప్పుడు మీ టేస్ట్ నాకు ఎట్లా తెలుస్తుంది? మీ కెమెరామ్యాన్ టేస్ట్ నాకు ఎట్లా తెలుస్తుంది? అప్పుడు నా కోసం కన్వీనియంట్గా ఆడియన్స్కి ఇది నచ్చుతుందా అనుకోండి. ఆడియన్స్ మీరు, మీ కెమెరామ్యాన్, ఇంకో సుబ్బారావు రోడ్ మీద వెళ్తే వాళ్ళందరూ ఒకళ్ళు కాదు కదా, దే ఆల్ డిఫరెంట్ పీపుల్. అంటే అప్పుడు అంతమందిని మీరు అగ్రిగేట్ చేసి వాళ్ళకి ఆడియన్స్ అని లేబుల్ వేయటం తప్పది. ఎన్ని మైండ్ సెట్స్ని ఏకం చేసి అందరికి నచ్చే సినిమా తీయాలని సాధ్యం కాదు. అన్ని మైండ్ సెట్స్ని మన మైండ్లోనే పెట్టుకుని ఒక సినిమా తీస్తే పోలా అనేది మీ సిద్ధాంతం. అన్ని మైండ్ సెట్లు మనలోనే పెట్టేసుకొని అన్ని మైండ్ సెట్లు నాకు తెలియదు కదా, అందుకని నేను కేర్ చేయను అంటున్నా. వేరే వాళ్ళని కేర్ చేయను అనే దానికి అర్థం అది. నేను ఎవరి మైండ్ నేను పట్టించుకోను, నా మైండ్ కోసం తీస్తాను. దట్స్ ఆల్ ఎనీబడి డస్ దట్. నేనే కాదు, నేను కాన్షియస్గా రియలైజ్ అయినది. బాగుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంకో సినిమా, ఈ సినిమా తీస్తే బాగుండు అంటే మేబీ ఇవి అంటే నేను తీయలేను. బట్ వన్ ఫిల్మ్ ఐ రియలీ అడ్మైర్డ్ ఈజ్ యానిమల్. అంటే ఇలా నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఎందుకంటే నేను అడ్మైర్ చేసే సినిమాలు నేను తీయలేని సినిమాలే. యానిమల్ అంత గొప్పగా ఏమి నచ్చింది మీకు? చాలా బికాస్ ఈ బ్రోక్ ద టెంప్లెట్, ఈ బ్రోక్ ద ఎంటైర్. అంటే ఒక హీరో క్యారెక్టర్ కానీ, ఒక సీన్ కన్స్ట్రక్షన్ కానీ, ఎవ్రీథింగ్ ఎంతవరకు రూల్ బుక్లో ఉన్నాయని పాల్గొచ్చాడు. చాలామంది పేరెంట్స్ సినిమాకి వెళ్ళొద్దు అని చెప్పేసి పిల్లల్ని ఆపిన సందర్భాలు, కానీ వాళ్ళు వినలేదుగా. అదే యానిమల్ తీద్దాం అనుకున్నారు. యానిమల్ తీద్దాం అనుకున్నా, కరెక్ట్ కాదు. అంటే నేను అలా తీయలేను అనే సినిమాలే అడ్మైర్ చేస్తాను, కానీ విపరీతంగా నాకు నచ్చినాయి. దాంట్లో యానిమల్ ఉంది, ఓపెన్ హైమర్ ఉంది. గుడ్. టాప్ 10 బుక్స్ ఏం సజెస్ట్ చేస్తారు మా ప్రేక్షకులకి? ఇది చదవండి. బుక్స్ చదవడం మీనింగ్లెస్ అని చదవట్లేదు మీరు ఇప్పుడు ఆపేశారు. బుక్స్ చాలా అవుట్డేటెడ్ కాన్సెప్ట్. అది సరే, బుక్ కాన్సెప్ట్ మీరు ChatGPT చదవచ్చు కదా. ఏం చదవాలి? ఐ ఫీల్ టుడేస్ టైమ్ అంటే నేను బుక్ అనేది ఇంకా మీనింగ్ లేదా, అంటే నాకు ఒక కాన్సెప్ట్ చదువుతాను. జస్ట్ క్వశ్చన్ లెర్నింగ్ ఏమిటి? ఇప్పుడు లెర్నింగ్ అనేది మీకు సందర్భం బట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్ ర్యాండ్ నేను ఎప్పుడు వినలేదు అనుకోండి, ఏదో సందర్భంలో ఐన్ ర్యాండ్ గురించి మాట్లాడాలో తెలుసుకోవాలనిపిస్తే ఐ విల్ జస్ట్ ఆస్క్ ద AI వాట్ ఈస్ జిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అని. దాంట్లో పర్టికులర్ థింగ్ ఎలాబరేట్ చేయమంటే ఎలాబరేట్ చేస్తుంది. అప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ టేకింగ్ వాట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఇన్స్టెడ్ ఆఫ్ బర్డనింగ్ యువర్ సెల్ఫ్ విత్ సో మచ్ ఆఫ్ బ్యాక్.